అందరికీ నమస్కారం. సూర్య న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. చేతనైన సహాయం చేయడం మనందరి బాధ్యత అని, అది పొందే వ్యక్తులకు మనమిచ్చే ధైర్యమని పట్టణానికి చెందిన సమాజ సేవకురాలు లక్ష్మీ బాల త్రిపుర సుందరి అన్నారు. చేతనైన సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అది పొందే వ్యక్తులకు మనమిచ్చే ధైర్యమని పట్టణానికి చెందిన సమాజ సేవకురాలు లక్ష్మీ బాల త్రిపుర సుందరి అన్నారు. బుధవారం పట్టణంలోని స్థానిక ఇందిరానగర్లోని వర్షాల ప్రభావంతో ఇబ్బందులకు గురైన పలువురికి ఆమె ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ బాల త్రిపుర సుందరి అండి. భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు ఇటువంటివన్నీ ప్రకృతి వైపరీత్యాలు అంటారు. ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేవి ముందు చెప్పిరావు, సడన్గా వస్తూ ఉంటాయి. హాయిగా ఇంట్లో కూర్చుని ఫ్యామిలీలు అందరితోటి మాట్లాడుతూ కాఫీ తాగుతూ కులాసాగా ఉన్నవాళ్ళు ఒక్క అరగంటలో రోడ్డు మీదకి వచ్చేసి ఇప్పుడు ఏంటి మన పరిస్థితి, ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి, ఏం తాగాలని అయోమయ పరిస్థితిలో పడిపోయేలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. అటువంటివన్నీ ప్రకృతి వైపరీత్యాలు అంటూ ఉంటారు. అటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సాటి మనుషులుగా మనం నీకేం భయం లేదు, మేము ఉన్నాము, మేమంతరం తలో చెయ్యి వేసి నీకు సాయం చేస్తాము, ఏం కంగారు పడకు అని ధైర్యం చెప్పగల వాళ్ళు కావాలి ఇటువంటి సమయంలో. ఇప్పుడు ఈ ప్రాంతం వాళ్ళకి కొంచెం ఏదో ఇబ్బంది వచ్చింది. ఒక వారం రోజులుగా ఈ ప్రాంతం అంతా నీళ్లతో నిండిపోయింది. వాళ్ళకి భోజనానికి లేకపోయింది, ఉండటానికి లేకపోయింది. అటువంటి ఇబ్బందులు పడుతున్నారు. నిన్న ఈ వెంకీ వచ్చి నాతోటి, అమ్మ వారం 10 రోజులుగా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, అయ్యో పాపం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారా వీళ్ళని చెప్పి రేపు వాళ్ళకి నేను భోజనానికి ఏర్పాటు చేస్తాను పాపం అని చెప్పాను. ఏదో నాకున్న కొద్దిపాటి అవకాశంలో ఈరోజు వీళ్ళకి నేను భోజనానికి ఏర్పాటు చేశాను. ఇలాగ ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, కష్టపడుతున్న వాళ్ళకి సహాయం చేయవలసిన అవసరం మన అందరి మీద ఉంది, సమాజం మీద ఉంది, సమాజంలో ఉన్న మన అందరి మీద ఉంది.